వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మూల పెద్దమ్మ ఆలయాన్ని సినీ నటుడు మంచు మనోజ్ ఆయన భార్య భూమా మౌనిక కలిసి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న దంపతులను దేవస్థానం అధికారులు స్వాగతించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి ఆశీర్వాదం తీసుకున్న మంచు మనోజ్ కుటుంబ సమేతంగా కొన్ని సమయాలు ఆలయంలో గడిపారు. భక్తులు అభిమానులు వారిని చూసి ఆనందంతో సెల్ఫీలు తీసుకునేందుకు పరుగులు తీశారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పర్యావరణం చూసి అభినందనలు తెలిపి మనోజ్ దంపతులు నంద్యాల ప్రజల ఆతిథ్యాన్ని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మూలాధారంగా టెక్నాలజీ కంటే కష్టపడే తత్వమే ఉన్నదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే మనస్తత్వమే తెలుగుదేశం నేతలకు ప్రత్యేకత అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపించే ధైర్యం సమర్థతో ముందుకు సాగుతున్నారని, కష్టాన్ని సమర్థవంతంగా మలిచే తత్వమే తెలుగుదేశం ఆత్మగా లోకేష్ అని అభివర్ణించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఈ తత్వమే తమను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం రెండు. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరామం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న, మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగెత్తారు అవి, ఇమ్మీడియట్ గా వేసి పడేస్తారు. ఈ రోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు, అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని నన్ను అడితే ఒకటి చెప్పా, టెక్నాలజీ కాదురా భయ్, అది మా బ్లడ్ లో ఉంది, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నో కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఎవరు అంజిరెడ్డి దాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో. ఈయన వెళ్తాడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంటో ఇటు వెళ్ళాడని. కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. తోట చంద్రవేల అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్కే పరిమితం అవుతే బనకచర్ల ప్రాజెక్టు అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. గోదావరిపై ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును కట్టనివ్వమని స్పష్టం చేశారు. ఎవరొచ్చినా ఎంత ఒత్తిడి తీసుకున్నా తెలంగాణ హక్కుల పరిరక్షణే ముఖ్యమన్నారు. అవసరమైతే బనకచర్లపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇంకో 100 మంది చంద్రబాబులు దిగొచ్చినా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనివ్వమంటూ సూటిగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగే ప్రయత్నాలు సహించబోమని పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాటాన్ని
కొనసాగిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళకు 520 టీఎం నీళ్లు వదిలిపెట్టి బంకచర్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడు ఆపడానికి కోర్టు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుండ్రు అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్లి మా పొట్ట మీద కొట్టిండు. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి గుర్చుకున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెళ్లి సంవత్సరం ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాలిడే అయిపోయింది. ఇలా బంకచెల్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బంకచెల్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బంకచెల్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తాం, దానికి సంబంధించిన సమాధానం. వాళ్ళకు 520 టీఎం నీళ్లు వదిలిపెట్టి బంకచర్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడు ఆపడానికి కోర్టుకు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుండ్రు అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిని ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అద్భుతమైన సేవలు చేసిన మల్రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మల్రెడ్డిని నమ్మిన కార్యకర్తల్లో నిరాశ నెలకొనకుండా చూస్తామని పేర్కొన్నారు. పార్టీ తన వంతు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలకు గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికంగా అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడిగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు నాయకులు యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తారు. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడిగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చానని తెలిపారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారని కమిషన్ అడిగిన ప్రశ్నకు వివరాలతో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల మినిట్స్తో కమిషన్ అందజేశానని వెల్లడించారు. రాజకీయ ప్రేరణతో డీజిల్ నిబంధనల ప్రకారమే అన్ని నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించినట్టు హరీష్ రావు స్పష్టం చేశారు. కమిషన్ లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన అన్ని
బాబు కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరై వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందు ఉంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కేంద్ర కాంగ్రెస్ ను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించినందుకు ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మీద తనకున్న నిబద్ధతను ఈ సందర్భంగా మరోసారి వివేక్ వ్యక్తపరిచారు. ఖర్గేతో కలిసి కొనసాగించే నాయకత్వం రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మర్యాద పూర్వకంగా భేటీలో కుటుంబ సభ్యులు ఖర్గేని అభినందించారు. పార్టీపై విశ్వాసంతో ప్రజల కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ఆ రోజులలో వారు ఏది నిర్ణయించుకుంటే అది చేయవచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో వారికి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే రూరల్ డెవలప్మెంట్ చిన్న పోర్ట్ఫోలియో, 5,000 కోట్ల బడ్జెట్ ఏముంటుంది దీంట్లో అని చెప్పి ఆ రోజులలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ కాకా వెంకటస్వామి గారు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్నే 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో బడ్జెట్ తేవడంలో సక్సెస్ఫుల్ అయినారు. దాని తర్వాత వారి కాన్సెప్ట్ ఏదైతే ఉండేనో రూరల్ డెవలప్మెంట్లో, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే పంచాయత్ యాక్ట్లో మార్పులు తేవాలి, రిజర్వేషన్స్ బీసీస్కి తేవాలని చెప్పి ఆ రోజులలో వారు ఆ బిల్ని కూడా పైలట్ చేసి పార్లమెంట్లో పాస్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. తర్వాత వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్లో, కోల్ మైనింగ్ వర్కర్స్కి పెన్షన్ ఇప్పించడంలో, అంటే ఎక్కడ ఉన్నా కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది, ప్రజలకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. సో వారు ఆ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు కూడా అందరూ కాకా పెన్షన్ అని చెప్పి గుర్తించుకుంటారు. దాని తర్వాత వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ BIFRలో పోయింది. BIFRలో పోయినప్పుడు దీన్ని తొలగించడానికి అప్పుడు ప్రధానమంత్రి PV నరసింహారావు గారు ఉన్నారు. వారితో చర్చించి మాట్లాడి 400 కోట్ల రూపాయలు NTPCకి ఇచ్చి సింగరేణి సంస్థని BIFR నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. దాంతో ఈరోజు ఇంత మంచి సంస్థ సింగరేణి అయిందంటే ఒక 26 కాన్స్టిట్యున్సీలలో DMFT ఫండ్స్, CSR ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థతో. సో అవకాశం వచ్చినప్పుడు ఏం పని చేస్తారు, ఏది ఇంపార్టెంట్. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలామంది అనుకున్నారు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అప్పుడు మన్మోహన్ సింగ్. గత ప్రభుత్వ హయాంలో పలు పురాతన దేవాలయాలకు సిమెంట్ పూత వేసి వాటి
ప్రాశస్త్యాన్ని కళాత్మకంగా దెబ్బతీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ ఆలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నంద్యాల జిల్లా మహానంది శైవ క్షేత్రంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి 15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను భూమి పూజ చేశారు. ఆలయాలకు తిరిగి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భక్తులకు సౌకర్యాలు, పూజల పవిత్రత, ఆలయ నిర్మాణాల శైలిని కాపాడే విధంగా పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గ్రానైట్ రాళ్లతో కట్టిన ఆలయాలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు సిమెంట్ పూతలు వేసేసి రంగులు వేసుకోవడం. ఇవాళ మళ్ళీ శాండ్ బ్లాక్ చేసి ఆ రంగులు, ఆ సిమెంట్ పూతలు తీసి ఒరిజినల్ రాతిస్తుంది. అందులో ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఆళ్ళగడ్డ రాయి ప్రశస్తం, ప్రపంచమంతా ఈ రాయే పోతుంది గుళ్ళు కట్టడానికి. ఈ నంద్యాల జిల్లాలో ఉన్న ఆలయాలు సిమెంట్ పూతలు వేసి కట్టు పెట్టారంటే ఆలయాల ప్రాశస్త్యం, ఆధ్యాత్మికత దెబ్బతినిపోయిందనేటువంటి ఇది ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకెళ్తాం. చేయడానికి అన్నీ ఒక్కరోజు కాదు, కానీ ప్రధాన ఆలయాలు మొదలుపెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం పూర్తి చేశాం. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పూర్తి చేశాం. అలాగే సింహాచలం ఆలయం పూర్తి చేశాం. ఇప్పుడు శ్రీశైలం ఆలయంలో పని జరుగుతుంది. మీరు ఎవరైనా చూడొచ్చు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సు సేవలలో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెష్ బస్ సంస్థ విశాఖపట్నం, అమరావతి, గుంటూరు నగరాల మధ్య 8 కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ బస్సులకు ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభం చేశారు. కాలుష్య నియంత్రణ కోసం ఆర్టీసీ విభాగంలోనూ 100 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజల ప్రయాణ అనుభవం మెరుగుపడడమే కాకుండా పర్యావరణ పరిరక్షకు ఈ బస్సులు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి అని. ప్రతి నగరంలో పొల్యూషన్ కి వెహికులర్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం. వెహికులర్ ట్రాఫిక్ లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మూవ్ అవ్వాలి. ఇంకోటి 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ బస్ లో కానీ మనం వెళ్ళగలిగితే 45 మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా. సో దాని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్ కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 5%. ఆ 5% వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్ దాని భాగంగా ఇవాళ 8 బస్సులు ఉన్నారు. మీరు 8తో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో 1000 బస్సులకి పెరగాలనేది వాళ్ళ. సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలని. అమరావతి నగరాన్ని వైసీపీ నాశనం చేయాలనే కుట్ర చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి మహిళలపై సాక్షి మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవానికి, మహిళల గౌరవానికి విఘాతం కలిగే చర్యలను సహించబోమన్నారు. అమరావతిపై వైసీపీ విద్వేషపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గట్టి బుద్ధి చెబుతారని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఇంకా అమరావతి మీద వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఇంకా పోలేదు. ఏదో ఒక రకంగా ఆ అమరావతి నగరాన్ని నాశనం చేయాలని, వాళ్ళని అవమానించాలని, వాళ్ళని ఏదో ఒక రకంగా ధ్వంసం చేయాలని
ఎంత మనసులో ఆ యొక్క విషయం దాచుకున్నారు ఈ రోజు మరొకసారి స్పష్టంగా తెలిసింది. ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. కేంద్రంలో కూడా మనం కంప్లైంట్ పెట్టాం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా విమెన్ కమిషన్ ద్వారా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. సాక్షి ఛానల్లో ఏదైతే అలాంటి వ్యాఖ్యలు చేశారో, మహిళల్ని అవమానించారో, దేవతల రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని కించపరిచి అవమానించే విధంగా ఏదైతే చేశారో దాన్ని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మహిళల మీద గౌరవం ఉందండి. మహిళ అన్న, స్త్రీ జాతి అన్న ఒక గౌరవం ఉండుంటే, రాష్ట్రం పట్ల ఒక గౌరవం ఉండుంటే ఆయన ఇమీడియట్ గా ఖండించేవాడు. ఆయన ఇప్పటి వరకు కూడా ఖండించట్లేదు అని అంటే దానికి ఏంటి సంకేతం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఏ మహిళ మీదైనా ఎవరైనా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే అటువంటి ఆలోచనలు కూడా భూస్థాపితం చేయాలి. దానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి మీద వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఇంకా పోలేదు. ఏదో ఒక రకంగా ఆ అమరావతి నగరాన్ని నాశనం చేయాలని, వాళ్ళని అవమానించాలని, వాళ్ళని ఏదో ఒక రకంగా ధ్వంసం చేయాలని ఎంత మనసులో ఆ యొక్క విషయం దాచుకున్నారు ఈ రోజు మరొకసారి స్పష్టంగా తెలిసింది. ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. కేంద్రంలో కూడా మనం కంప్లైంట్ పెట్టాం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా విమెన్ కమిషన్ ద్వారా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. సాక్షి ఛానల్లో ఏదైతే అలాంటి వ్యాఖ్యలు చేశారో, మహిళల్ని అవమానించారో, దేవతల రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని కించపరిచి అవమానించే విధంగా ఏదైతే చేశారో దాన్ని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మహిళల మీద గౌరవం ఉందండి. మహిళ అన్న, స్త్రీ జాతి అన్న ఒక గౌరవం ఉండుంటే, రాష్ట్రం పట్ల ఒక గౌరవం ఉండుంటే ఆయన ఇమీడియట్ గా ఖండించేవాడు. ఆయన ఇప్పటి వరకు కూడా ఖండించట్లేదు అని అంటే దానికి ఏంటి సంకేతం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఏ మహిళ మీదైనా ఎవరైనా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే అటువంటి ఆలోచనలు కూడా భూస్థాపితం చేయాలి. దానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి మీద వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఇంకా పోలేదు. ఏదో ఒక రకంగా ఆ అమరావతి నగరాన్ని నాశనం చేయాలని, వాళ్ళని అవమానించాలని, వాళ్ళని ఏదో ఒక రకంగా ధ్వంసం చేయాలని ఎంత మనసులో ఆ యొక్క విషయం దాచుకున్నారు ఈ రోజు మరొకసారి స్పష్టంగా తెలిసింది. ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. కేంద్రంలో కూడా మనం కంప్లైంట్ పెట్టాం. అమరావతిని లక్ష్యంగా చేసుకుంటూ సాక్షి ఛానల్లో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది పూర్తిగా అప్రాసంగికమని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తీవ్రంగా విమర్శించారు. ఇది ముందస్తుగా రాసుకున్న వ్యూహంలో భాగంగా ప్రదర్శించిన షోలో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి దిగజారుడు జర్నలిజాన్ని సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీడియాను నడిపేవారు రాజకీయ పార్టీలు, కుటుంబాల ప్రయోజనాల కోసం వాడుకుంటే ఇలాంటి పరిణామాలు తప్పవని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సాక్షిగా మారిన ఈ అక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే, నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. మీరు చెప్పే విషయానికి, మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో. ఏ కాంటెక్స్ట్ లో అయినా అమరావతి చుట్టుపక్కల, కొన్ని అమరావతి చుట్టుపక్కల అనుకుందాం, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్న మాట ఆయన ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని, అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆయన ఏమిటా పిచ్చి మాట్లాడి ఈ ముందు మాట్లాడబాగన్నట్టు అంటే అమరావతి దేవతల రాజధాని అంటే అది వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. ఇది సామాజిక అంశం ఎలా అయింది? ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం ఇది. ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం. ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ, ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు. అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలా. వివరణ ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సందర్భానికి ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. అది మీరు ఇవ్వాల్సిన వివరణ. అంతేగాని అది సామాజిక అంశం, దానికి రాజకీయం జోడించకండి. రాజకీయం ఎవరు జోడిస్తున్నారు? రాజకీయం ఎవరు జోడించారు? ఎవరు జోడించారు? ఆ మాట చెప్పినప్పుడు అమరావతి ప్రజల్లో, అమరావతి మహిళల్లో, ఆంధ్రుల్లో ఆగ్రహం పెళ్ళిబుకింది. దానికి ఎవరు రాజకీయం జోడించాలా? రాజకీయం జోడించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అందులో అగ్రీవ్డ్ పార్టీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపం వచ్చింది. ఈ లైవ్ షోలో కృష్ణరాజు మొదలుపెట్టిన వెంటనే అవునవును నేను చూశాను, హిందూలోను టైమ్స్ ఆఫ్ ఇండియాలోను వచ్చింది, కానీ మనం చెప్తే మన మీద అసూయ కొద్దీ చెప్తున్నారు అనుకుంటారేమో,
రేపొద్దున మీ మీద పడతారేమో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో. ఆయన వాడిన పదం నీచంగా, విత్ ఇన్ ది కోర్ట్స్, నీచంగా ట్రోల్ చేస్తారేమో అన్నారు శ్రీనివాసరావు గారు. నీచంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు పాలన విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ అత్యోదయ స్ఫూర్తితో పరిపాలన సాగిస్తూ అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాల్లో కార్యాచరణను ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలకు నాంది పలుకుతూ రాష్ట్రంలో 97 లక్షల గృహాలను సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల సంక్షేమానికి ఊపిరి పోస్తున్నామని లంకా దినకర్ స్పష్టం చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా నది ఇక్కడ భారతుందండి, కడప జిల్లాలో గండికోట ఉంది. కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల మొత్తానికి కూడా ఈ నీటిని సోర్స్ గా తీసుకొని గ్రామాలకు మొత్తాన్ని కూడా కనెక్ట్ చేయాలి. ఒకవైపు సత్యసాయి జిల్లాకి, రెండో వైపు ఇటు చిత్తూరు జిల్లాకు కూడా సర్వ్ చేస్తా ఉంది. ఎత్తేసారు, ఏం పట్టించుకోకుండా. బోర్ ఉండదు, నీటి వనరు ఉండదు, ట్యాప్ ఒకటి పెట్టేసి పూర్తయినట్టు రికార్డులో రాసేయటం. గత 5 సంవత్సరాలు అసలు ఇట్లా వెళ్ళి జిల్లాల్లో వెళ్ళి ఇదిగో ఏం జరుగుతుంది అని అడిగే నాదుడు లేకపోవటం. అధికారులు కూడా ఒక లైన్కి ట్యూన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సాధారణ పాలన సాగేటటువంటి విధంగా వాళ్ళు ఏ విధంగా పనిచేయాలనేటటువంటి లైన్ ఏదైతే ఉందో దానికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇలా చేస్తే ఫలితాలు బాగా వస్తాయి అనే దాని దగ్గరికి వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే సూర్యగర్ లాంటి పథకం దగ్గర మేమిచ్చే సూచన ఏంటంటే అధికారులు నేరుగా వెళ్ళి చెప్పేదానికన్నా కూడా ఇప్పుడే వరకు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వారు ఫలితాలు ఏ అయితే వాళ్ళు లాభం పొందారో వాళ్ళతోటి 30-40 సెకండ్ షార్ట్ వీడియోస్ చేపించి గతంలో వాళ్ళకి బిల్ ఎంత వచ్చేది, ఇది పెట్టుకున్నాక ఏమొచ్చింది అనేది వినియోగదారుడు చెప్తే దాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళమని సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కర్త కర్మ క్రియ జగనే అని తీవ్ర ఆరోపణ చేశారు. మహిళల గౌరవాన్ని తుంచేలా మాట్లాడిన సాక్షి ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదు, వైసీపీ రాజకీయ అజెండాలో భాగమేనని స్పష్టంగా తెలిపారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలే గట్టిగా బదులు చెబుతారని హెచ్చరించారు. దాదాపు 29,000 కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇస్తే వాళ్ళకి కాళ్ళు మొక్కాల్సింది పోయి వాళ్ళని 2019 నుంచి 24 వరకు రోజు హింసించావు. అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల వారి మనోభావాలు బాధపడే విధంగా వేశ్యలతో కంపేర్ చేస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడడాన్ని ఇప్పటి వరకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించకుండా ఉంటే నీ మౌనానికి కారణం ఏమి జగన్మోహన్? ఏం తమాషా అనుకుంటున్నారా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం, దీని వెనకాల కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి దాదాపు 29,000 కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.